హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నామండి. మేము ఈ సుందరమైన కొండలు అవి చూసారా, ఆ మబ్బులు కూడా చూసారా ఎంతలా దాచేస్తున్నాయో. అలా చూస్తూ ఉండిపోయామండి మేమైతేనే. అలా చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము మొదలెట్టింది ఏంటంటే ఉదయం 6 గంటలకు మొదలుపెట్టాము. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ అనేది రథం లాగిన తర్వాత అప్పుడు మొదలు పెడతారండి. రాత్రంతా చేసి ఉదయం దర్శనం చేసుకుంటారు. మాకు టైం అవైలబిలిటీ లేక ఇంకా పౌర్ణమి కలుస్తుంది కదా, దర్శనం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు అనేది స్టార్ట్ చేసాం. ఆ పొగతో కప్పి ఉన్న కొండలు చూస్తుంటే అమోఘంగా అనిపించింది. అసలు వర్ణాతీతం అన్నమాట ఇది. మేము స్టార్ట్ అయిన కానించి ఇంకా వర్షం వస్తూనే ఉందండి. మేము ముందు రోజు రూమ్ తీసుకుని స్టే చేసేసి మార్నింగే లేచి 6 కల్లా బయలుదేరాం. ఇదైతే రూమ్ యొక్క బాల్కనీ వ్యూ. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ఇకపోతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయని కొట్టి అప్పుడు గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలండి. ఇక్కడ కొట్టడానికి చూసారా బోల్డ్ మంది ఉన్నారు. ఓన్లీ కొబ్బరికాయలు కొట్టడానికే మొత్తం ప్లేస్ అంతా ఇదంతా ఏర్పాటు చేశారండి. అంతమంది వాలంటీర్స్ ఉన్నారండి కొబ్బరికాయలు కొట్టడానికి. కేవలం ఇక్కడ కొంతమంది వాళ్ళతో సెల్ఫీ తీసుకున్నామండి. ఇలాగా ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడి నుంచి మొదలుకొని 40 కిలోమీటర్లు వస్తుందండి. 32 కిలోమీటర్లు అంటారు కానీ 32 కిలోమీటర్లు రాలేదండి. 40 కిలోమీటర్లు పూర్తిగా కూడా వచ్చింది. ఈ కొండను చూస్తుంటే పొద్దున్నే నడుస్తుంటే ఎంత బాగుందో. పక్క నుంచి వాన కూడా లైట్గా వస్తుందేమో. చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేమన్నమాట. కూడా చాలా ప్రశాంతంగా యోగా చేస్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతంగా వెళ్ళాం. ఎక్కడికక్కడ ఇలా పెడుతూనే ఉన్నారండి. ఇక్కడ ఈ బస్సు అయితే కొండ మీద వెళ్ళడానికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్సులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా దారిలో చూస్తే ఇంకా ఏ ఒక్క స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే వాటర్ టీమ్స్ అని ఉచితంగా ఇవ్వడానికి అనమాట అండి. పాదయాత్ర ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్స్, వాటర్ ఫెసిలిటీ, చాలామంది టిఫిన్స్ ఏర్పాటు చేయడం ఇలా చేశాను. ఈయన చూసారు కదండి, ఈయనైతే సేవ్ సాయిల్ అని చెప్పేసి వారానికి 4 రోజులు ఆ జెండా పట్టుకుని పాపం అలా తిరుగుతూనే ఉంటారట. ఆయన రిటైర్ అయిపోయారట. కేవలం అందరిలో కూడా ఈ నేచర్ మీద అవగాహన కల్పించడం కోసం ఆయన అన్ని చోట్ల అలా తిరుగుతూనే ఉన్నారటండి. దాదాపు 4 సంవత్సరాల నుంచి అలా తిరుగుతూనే ఉన్నారట. ఇంకా వాళ్ళతో అయితే సెల్ఫీ తీయించుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త అసలు ఉండకూడదని, పాదయాత్రలు చేసే వాళ్ళకి అసలు ఎంత కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేశారు. అసలు ఎవరికి కూడా ఇంత ఏమీ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చాలా జాగ్రత్తగా చాలా సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణకి మార్గం అని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డులు పెడుతూనే ఉన్నారండి. ఆ పెట్టిన తర్వాత కూడా ఎంత దూరం ఉంది ఏంటి అని చెప్పి తెలియడానికి కూడా చాలా ఈజీగా ఎవరిని అడగక్కర్లేకుండా ఉంచారండి. ఇంక ఇది పోతే షిరిడి సాయివారిని సదన్ అండి. ఇది మాకు దారిలో ముందర బాబా గారు కనిపించారు. ఆయనకి నమస్కారం పెట్టుకొని దారిలో అలా గుళ్ళు కనిపించినప్పుడు దండం పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అసలు టైమే తెలియలేదండి మాకు. మార్నింగ్ 2 గంటలు 12 గంటలు అయితే నడిచేసాము. ఇకపోతే ఇది తెన్నేటి పార్క్. ఇది ఒక వైపు అంతా కూడా వెహికల్స్ ఏమీ రానివ్వకుండా పాదయాత్ర ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించేలా చాలా నీట్గా ఎక్కడికక్కడ వాటర్ లేకుండా చాలా కేరింగ్ అనేది తీసుకున్నారు. ఇక్కడ చూసారు ఈ కొండ మీద సింహం అనేది చాలా న్యాచురల్గా ఉంది. చూసారా ఇక్కడ బర్డ్ అవి అయితే ఆ అడవిలో నిజంగా ఉన్నాయా అన్నట్టు తలపించేలా ఉన్నాయి.
ఇంకొంచెం అలసట పొందుతున్నామా అనే టైంకి ఈ కొండలను చూస్తుంటే అండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి. కొంచెం ముందరకు వస్తుంటే ఈ సముద్రపాల నుంచి వచ్చే గాలి ఉంది, అసలు మాటలు రావట్లేదన్నమాట. ఎలా వర్ణించాలా అని ఆలోచిస్తున్నాను నేనైతేని. ఒక 5 నిమిషాలు అక్కడే టైం స్పెండ్ చేసేసామండి మేము. అక్కడ 5 నిమిషాలు అలా కూర్చొని సేద తీరిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నామా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వరకు చాలా దూరం వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఇదంతా సేద తీరిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే కొత్తగా అనిపించింది మళ్ళీని, ఏమాత్రం నీరసం లేకుండా. ఇంకా దారిలో ఇలా ఎంట్రన్స్లు పెట్టడం చూసారా, వీళ్ళని ఇంత ముసలి వాళ్ళు వీళ్ళు ఇంత పాదయాత్ర చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఇంత పొద్దునే ఇంకా దారిలో ప్రసాదాలు, పులిహార ప్రసాదం పెడుతున్నారండి వీళ్ళైతే. పిలిచి మరీ రండి రండి అని చెప్పేసి భక్తులు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా సేవ చేస్తున్నారండి వీళ్ళు. వాళ్ళకి వచ్చే పుణ్యంలో వీళ్ళకి ఇలా ఇచ్చిన పుణ్యమే అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా మెడికల్ క్యాంప్స్, ఎవరికైనా కాళ్ళ నొప్పులు వచ్చేసి కొంచెం కూర్చున్నా సరే అక్కడ వార్నింగ్ స్ప్రేస్, ఇంకా అన్ని రకాలుగానండి. ఇంకా ఈ పాయింట్లో ఇది బాగోలేదు అన్నట్టు ఏమీ లేదు అసలు. ఎక్కడ చూసిన ప్రకృతి, దాని అందాలు, ఎవ్వరూ బాధపడకుండా స్టాల్స్, అన్ని ఫ్రీ ఫెసిలిటీస్, మళ్ళీ బోట్స్ ఎవరిని అడగక్కర్లేకుండా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళ అవైలబిలిటీ, అసలు ఎంత ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కళ్ళు చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్నట్టు ఉండేవారండి. ఫ్రూట్స్ అని ఇంకా ఒక్కటేమిటి ఇంకా అన్నీనండి. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఏమీ తినకుండానే వెళ్ళాలి, లిక్విడ్స్ తీసుకుంటే తీసుకోవచ్చండి. ప్రదక్షిణే కదండి మనకు ముఖ్యం. ఇకపోతే ఇది మేము ఆల్మోస్ట్ ఇంకా రథం తిప్పుతున్న టైంలోకి వచ్చామండి. మేము మ్యాక్సిమం వచ్చామని అనుకుంటున్నాము. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యారండి జనాలు. ఎక్కడ ఇసుకేస్తే రాలినంత జనం అండి. ఇంకా వస్తూనే ఉన్నారు. మాలో కొంతమంది ఒక 100 మందో ఎంతమందో ప్రొద్దుట మాటలు చేశారు, మాలా కుదరని వాళ్ళు ఎవరో. కానీ ఇంకెక్కడ చూడండి, జూమ్ చూసారా, వీళ్ళందరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికే వచ్చారు. కేవలం అంటే కేవలం చాలామంది దర్శనానికి వచ్చి వెళ్ళేవాళ్ళు ఒక 100 మందో 150 మందో ఉండొచ్చు అంతే. కానీ మ్యాక్సిమం ఎవ్వరూ కూడా అందరూ అండి. ఒక్కళ్ళు ఏంటి, ఇంకా యంగ్స్టర్స్ లేదు, పెద్దవాళ్ళు లేరు, ముసలివాళ్ళు లేరు, చిన్నపిల్లలు లేరు. చిన్నపిల్లలు కూడా వచ్చారండి. విచిత్రం ఏమిటంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంత మహిమ గల దేవుడు అయినా సరే అంటే ఈ జనరేషన్ రారేమో అని అనుకున్నాను. కానీ అదంతా అవాస్తవం అండి. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే ఇంతమంది ఉన్నారా అనిపించేసింది అసలు నిజంగా. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలామంది ఒక్కొక్కరు 6-7 ఏళ్ళ నుంచి వస్తున్నామంటున్నారు, ఒక్కొక్కరు 3-5 ఏళ్ళ నుంచి వస్తున్నామంటున్నారు. ఇంకా చాలామంది అయితే చెప్పులు వేసుకుని నడుస్తున్నారు, కొంతమంది షూస్ వేసుకుని నడుస్తున్నారు. కొంతమంది మాత్రం కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి. మేము చెప్పులు వేసుకుంటే కొంచెం కాళ్ళు ఎప్పటిని లైట్ కానీ, అంటే అక్కడక్కడ కూర్చుని నెమ్మదిగా లెగిసి మళ్ళీ రావడం ఇదంతా మూలన. కానీ చెప్పులు లేకుండా చేసే వాళ్ళని అతిశయోక్తి కాదండి, వాళ్ళని ఎంత వర్ణించినా కూడా. ఆ దేవుడి నామస్మరణతో అలా వెళ్తూనే ఉండేవారు. ఇంకా బస్సులు అయితే కొండకెక్కడానికి ఇంకా బస్సులు అలా అరేంజ్మెంట్స్ ఉంటానే ఉండేయండి. చూసారా లైన్లో ఎంత ఉన్నాయో. ఒక బస్సు ఎక్కిన తర్వాత ఇంకో బస్సు రెడీగా ఉంటుందండి. ఎక్కడ లేట్ చేయకుండా చేసిన వాళ్ళకి ఎక్కడ లేటు కాకూడదని చెప్పేసి వెంటనే కూడా ఇంకా జనం కూడా అలాగనే ఉన్నారండి. ఇంకా ఇప్పుడైతే కొండ మీదకి స్టార్ట్ అవుతున్నాము. చూస్తారు కదా, నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాం. కొండ మీద కూడా చాలామంది నడిచే వాళ్ళు ఉంటారండి. కొంతమంది గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఈ కొండని స్వామివారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా చేయలేకపోతే ఇలాగా, ఇలా చేయలేకపోతే అలాగా అన్నట్టు. కానీ మ్యాక్సిమం చెప్పాలంటే ఈ ప్రదక్షిణ ముఖ్య సారాంశం ఏంటంటే రాత్రి భోజనం చేసేసి ఇంకెక్కడ ఏదీ తినకుండా, కావాలంటే మంచినీళ్ళు కాఫీ అక్కడి వరకు తాగొచ్చు, పాలు కానీ అంతేనండి. ఇంకేమీ ముట్టకూడదంట. ప్రొద్దుట వరకు కూడా
వరాహ నరసింహస్వామి నామం జపిస్తూ ఆయన తలుచుకుంటూ ప్రొద్దుట దర్శనానికి వచ్చేయడమేనండి. మేమైతే ఇప్పుడు దర్శనానికి వచ్చాము. ఇంకా లోపలికి ఫోన్ అది అలౌ చేయనివ్వట్లేదు అసలు అని. ఇదైతే బస్ స్టాపింగ్ ప్లేస్ ఇది మళ్ళీ మేము బయటికి వచ్చేసే టైం అనమాట అండి. ఇది బయట నుంచి తీసాము, కొంచెమైనా కనిపిస్తుంది కదా అన్నట్టుగాని. ఇది గడపదండి ఇది. ఇంకా బయటకు వస్తూ కూడా ఇదంతా బయట ఆవరణ, అది వచ్చే మార్గం. మళ్ళీ ఇక్కడ గోశాల ఒకటి ఉందండి. గోశాలలో గోవుల్ని పూజించి బయటకు వచ్చేస్తున్నాము. మేమైతే ఇంకా మాకు టైం లేక మేము వచ్చేసాము. ఇప్పటి నుంచి ఉంటుందండి అసలు. ఇందాక మీకు చూపించింది కొంతమందిని మాత్రమే, ఒక మహా అయితే ఒక 2 కిలోమీటర్ల జనం మాత్రమే చూపించాను మీకు. ఇప్పుడు నేను చూపించబోయే జనం ఎంతమంది ఉంటారంటే సుమారు ఒక 10 కిలోమీటర్ల మేర ఇదే జనం అండి. ఇంతటి జనం చూసారా. మేము వెళ్ళటానికి మేము దర్శనం చేసుకుని కిందకు వచ్చేయడానికి వీళ్ళందరూ ఎక్కువైపోయారు అనమాట. సో మళ్ళీ మేము కాలినట్టు 3 కిలోమీటర్లు నడిచాము ఆటో అది దొరకక. కానీ లాస్ట్కి ఎట్టగాయలకి ఒక సెంటర్ వస్తే అక్కడ ఎక్కేసాము. ఇంకా మొత్తం అన్నీ బ్లాక్ చేసేసారనమాట. అంటే కేవలం గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి మాత్రమే ఏ అడ్డు అదుపు లేకుండా, వాళ్ళకి మార్గానికి ఏ అడ్డు రాకుండా చూసుకోవడానికి గవర్నమెంట్ అయితే చాలా ఫెసిలిటీస్ అయితే కల్పించిందండి. పోలీసు వాళ్ళు కూడా అడుగడుగునా చూసుకుంటూనే ఉన్నారు, ఎటువంటి ఘర్షణలు అవి జరగకుండా. ఇంకా ఎవ్వరని లేదండి. చూస్తున్నారా, నేను ఇంకా 2 మినిట్స్ మాత్రమే తీసాను. ఇంకా మరీ ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పేసి కొంచెం మాత్రమే తీసాము. ఈ గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ పౌర్ణమి రాత్రి మొత్తం ఈ కిరణాలన్నీ ఆ చెట్ల మీద పడడం, ఆ చెట్ల మీద నుంచి వచ్చే గాలి మనం పీల్చడం, దానివల్ల ఎంతో ఆరోగ్యకరమని సైన్స్ ప్రకారంగా నిరూపించబడిందండి. చూసారా, మన సనాతన ధర్మం మనకి ఎంత నేర్పించాలని చెప్పి చూస్తున్నా మనకి ఇలా ఏదో ఒక ధర్మాలు అనేవి కాపాడుతూనే ఉన్నాయి. కాబట్టి మన ఈ కొండలు మనల్ని కాపాడడానికే ఉన్నవండి. ఏ వర్షాలు తుఫాన్లు వచ్చినా మనల్ని కాపాడుతూనే ఉన్నాయి. ఈ గుడి రూపంలో మనల్ని వాటిని కాపాడుతూ వాటి నుంచి మనం రక్షణ పొందుతున్నాము. ఇది అయితే ఇంకా వరాహ లక్ష్మీ నరసింహవారి అవతారం. ఉగ్ర రూపం కారణంగా ఆయన్ని చందనంతో అలా పూసి ఉంచి శాంతపరుస్తూ ఉంటారండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.